వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు చైర్మన్ జగదీప్ ధన్కర్ ను కలిసి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్తిగా తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని చెప్పారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తో తాను ఫోన్ మాట్లాడానని అన్నారు. ఆయన అన్ని మాట్లాడాకే స్పీకర్ కు తన రాజీనామాను అందజేశానని తెలిపారు. త్వరలోనే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. తాను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదని, హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా అబద్ధాలు చెప్పబోనని వ్యాఖ్యానించారు. గత 4 దశాబ్దాలుగా 3 తరాలతోనే వైఎస్ ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఆ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, ఇక మీదట రావని స్పష్టం చేశారు. కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. ఇంకా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది. నేను బీజేపీలో చేస్తాను. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. ఇంకా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు,